కాకినాడ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న పౌర సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు వార్డు పర్యటనలు ఎంతగానో దోహదం చేస్తున్నాయని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పేర్కొన్నారు. కమిషనర్ బుధవారం నగరంలోని 31, 32, 34 డివిజన్లలో అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహర్షి బులుసు సాంబమూర్తి బాలిక వికలాంగుల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన కమిషనర్ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న త్రాగునీటి సరఫరాను పరిశీలించారు. విద్యార్థినులకు అందుతున్న నీరు శుభ్రంగా సక్రమంగా ఉందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రాగంపేట ప్రాంతంలో పర్యటించిన కమిషనర్ సత్యనారాయణకు స్థానిక ప్రజలు శానిటేషన్ నిర్వహణపై పలు ఫిర్యాదులు చేశారు. అలాగే వీధి లైట్లు పనిచేయడం లేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన కమిషనర్ వీధి లైట్ల సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని, శానిటేషన్ నిర్వహణను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్షంగా సమాచారం పొందడంతో పాటు సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఈఈ కన్నారావు, డిఈ అర్జున్, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది కాబట్టి డీసిల్టేషన్ డ్రైన్స్ చేసినట్టయితే ఇక్కడ మనకి మెయిన్ డ్రైన్ ఉంది. ఈ మెయిన్ డ్రైన్ ఇప్పుడు మన ఎంహెచ్ఓ గారు ఆధ్వర్యంలో అంటే వారు చూస్తారు. ఇతర ఇంజనీరింగ్ స్టాఫ్తో లేకపోతే లేబర్తో మాన్యువల్గా డ్రైన్స్ క్లీన్ కూడా చేయడం జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే మనం క్లీన్ చేస్తున్నామో ఆ సమయంలో స్థానికుల దగ్గర ఉండి మీరు వర్క్ సూపర్వైజ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. అది కూడా మరి నాయకులకి అందరికీ నా రిక్వెస్ట్. ఏదైనా చిన్న ఇబ్బందులు లేకుండా మీరు దగ్గరుండి చేసుకున్నట్టయితే బాగుంటుంది. సమ్మర్ ఎస్పెషల్లీ సమ్మర్లో నిన్న మనకి వాటర్ బాగుంటుందని చెప్పారు. ఆల్రెడీ మనకి సామర్లకోటలో ఉన్న అక్కడికి అదేవిధంగా అరటగట్ల కూడా మన ఎస్సీ గారితో మాట్లాడాము. ఎస్సీ గారు కూడా వెళ్ళి విజిట్ చేశారు. మళ్ళీ ఎస్సీ గారిని కూడా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఏదైతే మనకి వాటర్ ఇబ్బందిగా ఉందో అక్కడ ఆ ప్రాంతంలో మాత్రం మళ్ళీ వాటర్ని రీటెస్ట్ చేసి ప్రతి చోట కూడా మనం చేయించాలి. ముఖ్యంగా డోర్ టు డోర్ మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వచ్చి టెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఎవరైతే డ్రింకింగ్ వాటర్ సప్లై వెరిఫై చేస్తున్నారో అవి అప్లోడ్ చేయండి. దాంతోపాటు ఎక్కడైనా మీకు చిన్న దృష్టి వచ్చినట్టయితే వెంటనే మాకు రిపోర్ట్ చేయండి. ఆ ప్రాంతాలకి వాటర్ కనెక్షన్ ఆపేసి ట్యాంకర్ ద్వారా సప్లై చేసి ఆ రిపేర్ చేయండి. రిపేర్ చేసాక మాత్రమే ప్యూర్ వాటర్ సప్లై చేయండి. వాటర్ సప్లైలో నిర్లక్ష్యం చేస్తే మాత్రం మరి కఠిన చర్యలు ఉంటాయి. వాటర్ సప్లై మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా శానిటేషన్ కూడా శ్రద్ధగా చేయవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ కూడా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు తెలియజేసిందిగా కూర్చున్నాను. అదేవిధంగా మనకి సిద్ధార్థ నగర్లో ఒక ట్యాప్ పేమెంట్ చెప్పాము. ఏఈ గారు సిద్ధార్థ నగర్లో వాటర్ ట్యాప్లో ఆర్డబ్ల్యూఎఫ్సి డిఈ గారు సిద్ధార్థ నగర్ ట్యాప్లో అక్కడ ఏమని చెప్పాము, అది ఇంకా వేయలేదు. సిద్ధార్థ నగర్ పార్క్లో ఒక ట్యాప్ వేయమని చెప్పాము. ఆ ట్యాప్ కూడా వేస్తుందిగా మనకి కన్సర్న్ వారికి ఇన్సర్ట్ ఇస్తాం. ఈరోజు వేస్తారా, ఈరోజు కూడా వేస్తారని చెప్పారు. సో అందరూ కూడా మీ ఇబ్బందులు ఏమంటే మన పురమిత్ర యాప్లో అప్లోడ్ చేయండి. సాధ్యత మటుకి వితిన్ 6 అవర్స్లో సెలవు చేస్తాం. 24 అవర్స్ మాత్రం డెఫినెట్గా యూ కెన్ పర్సూ ఇట్ అండి.